గైస్ మేమైతే యాదగిరిగుట్ట నుంచి అయితే స్వర్ణగిరి టెంపుల్కి అయితే వచ్చామన్నమాట. ఈ స్వర్ణగిరి టెంపుల్ అనమాట. చూడండి ఎంత లైటింగ్ ఎంత కలకలాడిపోతుందో. ఈ స్వామివారి పాదాలు చూడండి ఎంత అందంగా ఉన్నాయండి. ఈ మెట్లు అనమాట 108 మెట్లు ఎంట్రన్స్కి అనమాట. ఇది నేను మా తాత అయితే మెట్లు ఎక్కేస్తున్నాం. మా తాత మెట్లు ఎక్కుతున్నాడు. అండ్ ఇప్పుడే పైకి వచ్చేసాం. ఇది ఎంట్రన్స్ అనమాట స్వామివారి టెంపుల్ లోపలికి. గర్భగుడి లోపలికి ఎంట్రీ అంటే లైక్ గోపురం లోపలికి ఎంట్రీ. చూడండి ఎంత అందంగా అయితే ఉందో. సో ఇంకా ఇక్కడ చాలా ప్లేస్లు ఉన్నాయండి. చాలా కవర్ చేయలేకపోయాను. ఏంటంటే మాకు టైం సరిపోలేదు. అండ్ ఈ 1 minute వీడియోలో కూడా నన్ను చూపెట్టలేను. అందుకనే మొత్తం అయితే వీడియో తీయలేకపోయాను. అండ్ రష్మి టెంపుల్ అయితే చాలా బాగుందండి. దర్శనం చేసుకుని బయటకు రాగానే ఆంజనేయ స్వామి వారి విగ్రహం అయితే ఉంది. ఇక్కడ అయితే ఆంజనేయ స్వామి వారి దర్శనం అయితే చేసుకున్నాం. దాని తర్వాత అక్కడ అనంత పద్మనాభుడు స్వామి థీమ్ అయితే ఉంది కదా, అది హైలైట్ ఆఫ్ ద స్వర్ణగిరి టెంపుల్. సో అక్కడికైతే వెళ్తున్నాం. అక్కడ నిజంగా చాలా బాగుంది. చాలా ప్రశాంతంగా కూడా ఉందండి అక్కడికి వచ్చేకుంటే. చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను. చాలామంది అయితే వీడియోలో హైలైట్ అయ్యింది. నేనైతే నాకు ఇప్పుడు అవకాశం దొరికింది స్వామివారి దర్శనంకి. సో ఇండోర్ హైదరాబాద్లో ఉన్నా నేను ఎప్పుడు స్వర్ణగిరి అయితే వెళ్ళలేదు. ఈరోజు ఈ టైంకి మా తాత అయితే రావాలని చెప్పని రాసి పెట్టింది కాబట్టి నేనైతే ఈ టెంపుల్ని అయితే విజిట్ చేయడం జరిగింది. నేను మా తాత ఇద్దరం కలిసి. అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. చెప్పడంలో కాదు, వచ్చి నిజంగా చూడండి. ఒకసారి వెళ్ళి చూడని ఎవరైనా ఉంటే సిటీకి దగ్గర అనమాట. చాలా బాగుంది. టెంపుల్ సైడ్ అయితే చాలా పీస్ఫుల్గా ఉంది. సో ఇంకా మాకు టైం అయిపోతుంది. టైం వచ్చేసి 8:30 అవుతుంది. సో హైదరాబాద్ రిటర్న్ అయిపోవాలి కాబట్టి మేమైతే బయటకు వచ్చేసాం. నేను మా తాతయ్య ఇంకెళ్ళిపోతున్నాం. అండ్ ఈ వీడియో అయితే ఇక్కడ చేంజ్ చేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తానండి.